ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, ఈ రాష్ట్రానికి ఆయన రావడం చాలా మంచిది. తొందరగా ఆయన అభివృద్ధి చాలా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ తొందరగా చేయాలి. ముఖ్యంగా యూత్ కి, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఇష్యూ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ చాలా రావాలి. సో తొందరగా అమరావతి డెవలప్ అవ్వాలి. అది అయితే ఆటోమేటిక్ గా మీకు అదే మాదిరిగా అనంతపురం చాలా కొంచెం ఎప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంది. సో ఈ ఏరియాలో ఏంటంటే తొందరగా ఫ్యాక్టరీస్ కానీ అలాంటి కానీ అన్ని వస్తే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. యూత్ కి కాలేజెస్ అంటే ఒకప్పుడు ఉండేవాడు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఒకప్పుడు నేను తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారే నాకు మెయిన్ గ్రూప్. ఫస్ట్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ టైంలో నేను క్యాన్వాసింగ్ చేశాను. ఆయన బ్రదర్ నారా రామూర్తి నాయుడు గారు నాకు మంచి ఫ్రెండ్. ఇప్పుడు పార్టీ క్రైసిస్ లో ఉంది, మీరు వచ్చి పని చేయాలంటే క్యాన్వాసింగ్ చేశాను. ఆ టైంలో నక్సలిజము, టెర్రరిజము, ఫ్యాక్షనిజం అన్నీ ఉండి మేమంతా వర్క్ చేసాం. ఇప్పుడు ఏమీ లేదు, అవన్నీ ఆరిపోయింది. ఎక్కడో కొంచెం కొంచెం ఉంది. అప్పుడు భయంకరంగా ఉంది, బాంబ్ బ్లాస్టులు అది ఇది చాలా ఉండే. అప్పుడు చేసాం. ఓ కాంబినేషన్ వర్కౌట్ అవలా, ఓడిపోయారు, విడిపోయారు. టీడీపీ విడిపోయింది, అప్పుడు బీజేపీ వాజ్పేయి గారు విడిపోయారు, నేను బయటకు వచ్చాను. దాని తర్వాత నేను పాలిటిక్స్కి వెళ్ళా. బట్ నేను చంద్రబాబు నాయుడు గారు నా గురువు. నేను ఏమాత్రం ఏదైనా పాలిటిక్స్ నేర్చుకున్నానంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే. ఆయన అంటే ఆ క్యాన్వాసింగ్ టైంలో ఎలా మాట్లాడాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలన్నారు. రాజకీయాల్లో పోటీ చేస్తారు. ఇప్పుడు పాలిటిక్స్ లో నాకు నేను టోటల్ గా ఆల్ ఇండియా పాలిటిక్స్ లో అబ్జర్వ్ చేసినప్పుడు నేను కొన్ని పాలిటిక్స్ లో కొన్ని పాయింట్స్ తప్పు ఏమో నాకు కొన్ని ఫీలింగ్ ఉంది. ఏం తప్పు అంటే, ఇప్పుడు జైల్లో వచ్చేసి ఒక నాయకుడు ఉన్నాడు, అంటే కాబోయే నాయకుడు ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నాడు, బయట ఎలక్షన్ జరుగుతుంది, ఆయనకి అవకాశం ఇస్తున్నారు, ఆయన ఎలక్షన్ పెడతారు, గెలుస్తున్నారు. జైల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఓటింగ్ ఇవ్వట్లేదు? మీరు డెమోక్రసీ ఎలా అవుతుందండి? జైలు హాస్పిటల్ ఉంది, జైలు హాస్పిటల్ ఎంతోమంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఓటింగ్ ఇచ్చే అవకాశం ఏమవుతుంది? జైల్లో ఖైదీలు ఉన్నారు, ఖైదీలు తప్పులు చేశారా చేయలేదా ఇంకా తెలియదు, రిమాండ్ లో ఉన్నారు, అండర్ ప్రిజన్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఓకే, తప్పు చేసాడు, అది వేరే మ్యాటర్. అది ఓటింగ్ హక్కు ఎందుకు మీరు ఆపుతున్నారు? మీరు అందరిది ఉండాలి ఒకటి. రెండోది, ఇటు ఎంపీ అటు ఎమ్మెల్యే రెండు చేట ఒకే మనిషికి ఇస్తున్నారు. ఎందుకు? ఒక ప్లేస్ ఇచ్చి ఇంకో ప్లేస్ ఇంకో అవకాశం ఇవ్వచ్చు కదా. రాజ్యసభ ఎక్కడో కాశ్మీర్ అతనికి ఇక్కడ ఇస్తారు, ఇక్కడ వాడికి ఎక్కడో కాశ్మీర్ ఎందుకు? ఆ ఊర్లో ఏ ఊర్లో ఆ మనిషి ఉన్నాడో వాళ్ళకి ఇవ్వండి. ఎంతో మంది రోడ్లో ఏం జరుగుతుంది, వీధిలో ఏం జరుగుతుంది అన్ని తెలిసిన మనిషిగా రాజకీయ నాయకుడు పొజిషన్ ఇవ్వాలి. మళ్ళీ లోకల్ నాన్ లోకల్ అంటారు, అవసరానికి పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొస్తారు. మరి లోకల్ వాడి పరిస్థితి ఏంటి? అందుకే అన్ని కన్ఫ్యూషన్ ఉన్నాయి. ఈ కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు మనకు ఎందుకు? ఈ మొన్న పార్టీ ఎలక్షన్ జరిగేటప్పుడు నేను ఒకటే, అన్ని పార్టీలు నాకు ప్రెషర్ పెట్టారు. నేను అన్నాను, నాకు ఎవరెవరు మంచి వాళ్ళు, ఎవరెవరు కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఎవరికైతే అడ్మినిస్ట్రేషన్ ఉంది, ప్రజలు ఎవరైతే ఫాలోయింగ్ ఉంది, వాళ్ళకి మన వాళ్ళ ఏ పార్టీతో ఉన్నా నాకు సంబంధం లేదు. ఏ పార్టీ అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. ఈ మనిషి ఇండివిజువల్ గా ఇతనికి కెపాసిటీ ఉంది, ఇతనికి పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంది, పార్టీతో సంబంధం లేదు. వాళ్ళ పేరు అందరికీ నేను వాయిస్ మెసేజ్ ఇచ్చి మీరు గెలిపించుకోండి, ఇది నా అభిప్రాయం, మీ అభిప్రాయం ఏది ఉందో అది మీరు చేసుకోండి చెప్పేసి నేను నమస్కారం. చంద్రబాబు గారు మళ్ళీ పార్టీలే వెళ్తానండి, ప్రస్తుతానికి అవసరం లేదు.